వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని మీకు చేరాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఈ రైస్ కార్డ్స్ పంపిణీ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే చాలామందికి తమ రైస్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో తెలియక చాలామంది కంగారు పడుతున్నారు. సో ఆ తెలుసుకునే విధానాలు ఏంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మీ రైస్ కార్డు ఏ జిల్లాలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ మారుమూల ఉన్నా సరే దాన్ని తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఆ 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే, మనకి ఇక్కడ కిందన కామెంట్ బాక్స్లో ఆ తెలుసుకోవడానికి ఒక లింక్ ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు కిందన చూడండి, మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ చూసారా? ఈ స్క్రీన్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో మీకు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఎగ్జాక్ట్ అదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొదట జిల్లా పేరు కనిపిస్తుంది, తర్వాత ఎఫ్పి షాప్స్, ఆ జిల్లాలో ఎన్నైతే అంటే రేషన్ షాప్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ విధంగా మీరు క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. ఆ పేజీలో చూపించినట్టుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాల యొక్క లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. సపోజ్ మీరు కాకినాడ జిల్లా క్లిక్ చేశారంటే ఆ కాకినాడ జిల్లా యొక్క లిస్ట్ అంతా, ఆ కాకినాడ జిల్లాలో ఉన్న మండలాల యొక్క లిస్ట్ అంతా ఇక్కడ చూపించిన విధంగా మీకు కనిపిస్తుంది. సపోజ్ చూడండి, సామర్లకోట, తొండంగి, రూరల్, అర్బన్ అంటే గ్రామీణ, పట్టణ 2 మండలాలు మీకు ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తాయి. మీరు ఏ మండలం అయితే ఆ మండలం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ మండలంలో ఉన్నటువంటి సచివాలయాల లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెక్రటేరియట్ నేము, ఎఫ్పి షాపు అంటే ఆ సచివాలయం పేరు, దానికి సంబంధించిన రేషన్ షాప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని షాప్స్ పక్కన చూడండి. మీరు పరిశీలిస్తే 21 అని సచివాలయం పేరు పక్కనే నెంబర్స్ వేసి ఉన్నాయి కదా, అక్కడ ఆ షాప్స్ ఎన్ని ఉన్నాయో ఆ షాప్ యొక్క కౌంట్ అది. ఆ కౌంట్ యొక్క నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ స్క్రీను. ఈ స్క్రీన్లో చూపించిన విధంగా ఆ షాప్కి ఎవరైతే ట్యాగ్ చేయబడి ఉన్నారో ఆ సచివాలయం ఎంప్లాయ్ యొక్క పేరు, అలాగే ఆ షాప్ నెంబరు, ఇవి 2 మీకు కనిపిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, జస్ట్ అక్కడ రైట్ సైడ్ చూడండి, అక్కడ సచివాలయం పేరు, అలాగే వారి యొక్క డెసిగ్నేషన్, అంటే వారు మహిళా పోలీసా లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంటా ఏంటా అన్నది మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు ఎవరి పేరు కనిపిస్తే మీరు కన్సర్న్ సచివాలయంకి వెళ్ళి వారిని కలిస్తే కనుక మీకు వారు డీటెయిల్స్ చెప్తారు. అలాగే మీరు తెలుసుకోవడానికి ఇంకొక సింపుల్ పద్ధతి కూడా ఉందండి. జస్ట్ మీ దగ్గర ఉన్న మీ యొక్క ఆధార్ కార్డు లేదంటే కనుక మీ రైస్ కార్డు, ఇవి 2 తీసుకొని మీ దగ్గరలో ఏ రేషన్ షాప్ ఉంటే ఆ రేషన్ షాప్కి వెళ్ళి ఒకసారి మీ ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ద్వారా లేదంటే కనుక మీ రైస్ కార్డు ద్వారా అక్కడ ఉన్న డీలర్ గారు సెర్చ్ చేసి మీ కార్డు ఎక్కడ ఉందన్నది చెప్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు మొదటిసారి మీకు రైస్ కార్డు వచ్చినప్పుడు మీరు ఎక్కడైతే రేషన్ తీసుకున్నారో మ్యాక్సిమం అక్కడికే కార్డ్స్ వెళ్ళాయి అన్నది మనకి తెలుస్తున్న సమాచారం.